ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకునేదానికి ఉదయం మంచి తిరుపతి వాసులు అఫీషియల్స్ కానీ అన్ని రకాల మంచి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా ఉదయం 9 గంటల నుంచి టికెట్ తీసుకుంటూ ఉన్నారు. దానికి ముందు చాలా సంవత్సరాలుగా దాదాపు 20 సంవత్సరాలుగా ఏ రోజు వాకర్స్ దగ్గర ₹1 కూడా ఎంట్రీ ఫీజు వసూలు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాతనే ఈ సమస్యను తీసుకొని వచ్చి దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు రాస్తారోకో జరిగేంత పరిస్థితి తీసుకొని వచ్చినారు. తిరుపతిలో చాలా డెవలప్ చేసిన పార్కులు ఉన్నాయి. ప్రకాశం పార్క్ కానీ, జగజ్జీవన్ రామ్ పార్క్ కానీ, వినాయక సాగర్ కానీ ఇటువంటివన్నీ చాలా బాగా డెవలప్ చేసినారు. ఎక్కడే కానీ ఉదయం వాకర్స్కి ₹1 కూడా ఎంట్రీ ఫీజు వసూలు చేసిన సందర్భమే లేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. మట్టి ట్రాకులు ఉన్నాయి. దాంట్లో స్వచ్ఛంగా గాలి పీల్చుకోవాలనే ఉద్దేశంతోనే అందరూ వచ్చి ఇక్కడ ఉదయం 2 గంటల సేపు గడిపేసి వెళ్తున్నారు. దాన్ని కూడా వెలగట్టి దీన్ని వ్యాపారం లాగా చేయడం అనేది చాలా దారుణము. మేము వెళ్ళి అతనితో డిఎఫ్ఓ గారితో పర్సనల్గా మాట్లాడితే, అయ్యా ఆల్రెడీ కొంతమంది దగ్గర మేము డబ్బులు కట్టించుకున్నాము, మిగిలిన వాళ్ళకి మేము ఫ్రీగానే ఐడి కార్డులు ఇస్తామని చెప్పి మాట తప్పి ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని మాత్రమే అలౌ చేయండి, మిగిలిన వాళ్ళు ఎవరిని అలౌ చేసే సమస్య లేదు. చిన్న పిల్లలు వస్తారు. అసలు సెలవుల్లో అయితే ఆదివారం అయితే ఇంట్లో ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వెళ్తున్నారు. దీనికి వెలగట్టడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు రాస్తారోకో చేసి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని అందరికీ తెలియజేస్తున్నాం.